హలో. ఏఐతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెటా సంస్థ బాగా దూసుకుపోతుందని చెప్పాలి. ఇప్పటికే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మెటా ఏఐ పేరుతో సేవలను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే డే బై డే సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మెటా ఏఐ 3 కొత్త ఫీచర్లను వాట్సాప్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెటా దూసుకుపోతున్నటువంటి విషయంలో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ మెటా సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దూసుకుపోయేలా చేస్తోంది. అయితే కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ 3 ఫీచర్లు ఏమిటి, ఇంతకీ మెటా తీసుకొచ్చిన ఆ 3 కొత్త ఫీచర్లు ఏమిటంటే వాటి ఉపయోగం కూడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనకి ఏదైనా సందేహం ఉంటే మెటా ఏఐ చాట్ను ఓపెన్ చేసి టెక్స్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది కదా. కొత్త ఫీచర్ సహాయంతో ఫోటోతో కూడా సమాధానం పొందొచ్చు. ఉదాహరణకు మీకు తెలియని భాషలో ఏదైనా ఫోటో లేదా బోర్డు ఉందని అనుకుందాం. ఆ ఫోటోను చూపించి దాని అర్థం ఏంటని అడిగితే వెంటనే మీకు కావాల్సిన సమాచారం ఇచ్చేస్తుంది. ఇక ఫోటోలను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఫోటోలను మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఫోటో పంపి అందులో రంగులు మార్చాలని కమాండ్ ఇస్తే చాలు, వెంటనే మార్చేస్తుంది. అంతేనా, బ్యాక్గ్రౌండ్లో ఉన్న వస్తువులను తొలగించాలన్నా ఇట్టే తొలగించేస్తుంది. అంటే ఎడిటింగ్ పనిచేస్తుంది అనమాట. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్లో ఉంది, త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ ఫీచర్తో ఇకపై ఫోటో ఎడిటింగ్ కోసం ఇతర ప్లాట్ఫామ్స్ను ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే మెటాతో రియల్ టైంలో మనం మాట్లాడే సంభాషణలు జరిగేలా కొత్త ఫీచర్ నుండి తీసుకొచ్చింది. ఏవైనా క్వశ్చన్స్ అడగగానే దానికి సంబంధించిన విషయం గురించి స్పష్టంగా వివరించేస్తుంది. దీంతో మీరు నేరుగా ప్రశ్నలు అడుగుతూనే ఉండొచ్చు. అంతేనా, ఏఐ మీతో జోకులు కూడా పంచుకుంటూ ఉంటుంది. అంతేనా, అత్యంత వేగంగా సమాధానాలు కూడా ఇస్తుంది. మెటా ఏఐ వాయిస్ను కూడా మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. కొందరు ప్రముఖుల వాయిస్లను కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా మెటా ఉపయోగిస్తున్నటువంటి ఈ ఏఐ ఫీచర్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. సరికొత్త ఫీచర్లను మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట వాట్సాప్లో.